ఇక నిజామాబాద్లో ఇక ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు విషయానికి వచ్చినట్లయితే చాలా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పెరుగుతూ ఉంది రైతుల్లో. మేము కూడా ఒక 3 రోజులు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. పసుపు బోర్డుకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా మోడీ హవా కావచ్చు, లేదంటే ధర్మపురి అరవింద్ తను పెంచుకున్నటువంటి ఈ 5 సంవత్సరాల్లో తను చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా పసుపు బోర్డు అంశం ఏదైతుందో ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఈయనకు పాజిటివ్ పవనాలు ఇస్తూ ఉన్నాయి. గతంలో 2019 ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ ఈరోజు పోటీ చేసినప్పుడు కూడా అక్కడ కవిత మీద కోపంతో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వేవ్ క్రియేట్ అవుతున్న తరుణంలో అక్కడ నిజామాబాద్లో కూడా బీజేపీ మూలాలు చాలా బలంగా ఉన్నటువంటి తరుణంలో అరవింద్ ధర్మపురి చాలా దాన్ని తనకు పాజిటివ్ అంశాలుగా మలుచుకొని ఈరోజు పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా పసుపు రైతుల అంశాన్ని తీసుకున్నట్లయితే పసుపు బోర్డు అంశం ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ అయింది. దానిలో భాగంగానే రైతులందరూ కూడా ఏకమై ధర్మపురి అరవింద్కి ఓట్లు వేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ప్రతి టర్మ్లో కూడా ఇది గత 5 సంవత్సరాల టర్మ్లో చూసినట్లయితే ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు విషయానికి వచ్చినట్లయితే పసుపు బోర్డు రావడానికి తను చేసినటువంటి కృషి మామూలు విషయం కాదు, అంతా ఇంత కాదు. అసలు స్పైస్ బోర్డులో ఉన్నటువంటి ఈ పసుపును సపరేట్గా పసుపు బోర్డు టర్మరిక్ బోర్డు ఈరోజు ప్రధాని మోడీ తోటి మహబూబ్నగర్లో అనౌన్స్ చేసి ఆ తర్వాత నిజామాబాద్లో పెద్ద సభ పెట్టి ఈరోజు అనౌన్స్ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఈరోజు గత స్పైసెస్లో ఉన్నటువంటి స్పైసెస్ బోర్డులో ఒక స్పైస్గా ఉన్నటువంటి పసుపు బోర్డు ఈరోజు సపరేట్గా ఈ బోర్డు పెట్టించడం అనేది మామూలు విషయం కాదు. ధర్మపురి అరవింద్ ఆ విషయంలో చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. మనం చూస్తాం, మేము గత 3 రోజులుగా పనిచేసినప్పుడు కూడా అక్కడ పసుపుకు సంబంధించినటువంటి దాంట్లో 6,000, 7,000, 5,000 పలికినటువంటి పసుపు ధర నేడు గరిష్టంగా 13,000 నుంచి 15,000 రూపాయలు పలుకుతూ ఉంది. కనిష్టంగా చూసినట్లయితే 9,000 నుంచి 10,000 రూపాయలు ఈరోజు పండుతూ ఉంది. అంటే ఈరోజు పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామో మనం చూస్తున్నాం. అయితే ఈరోజు లోక్సభలో ఆల్రెడీ అయిపోవడం జరిగింది, రాజ్యసభలో తీర్మానం అయిపోవడం జరిగింది, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదల కావడం జరిగింది. ఇక జరగాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే పసుపు బోర్డు ఈరోజు అక్కడ ఎక్కడ పెట్టాలి అనే దాంట్లో కూడా ఈరోజు ఆ ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, లేకపోతే ఆఫీస్ ఎక్కడ ఉండాలనే దాంట్లో కొంత చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది మిత్రులారా. సో ఇప్పుడు కనుక ఈరోజు ధర్మపురి అరవింద్ కనుక మళ్ళీ గెలిపించుకుంటే అక్కడ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పెట్టాలి ఏంటి అనే దాంట్లో ఆల్రెడీ కూడా ప్రాసెస్ ఆఖరిలో ఉంది. కాబట్టి పసుపు రైతులందరూ కూడా ఈరోజు ధర్మపురి అరవింద్కు ఓటేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఖచ్చితంగా. అందులో భాగంగానే ఎందుకంటే ఈరోజు చివరి దశలో ఉంది, ఈరోజు గెజిట్ కూడా విడుదలైపోయింది కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్లో ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి ప్లేసులు కావచ్చు, దానికి సంబంధించిన బడ్జెట్ కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఈరోజు దానికి సంబంధించి ఒక రీసెర్చ్, పసుపు సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈరోజు ములుగులో పెట్టాలి, నిజామాబాద్లో పెట్టాలని దాంట్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా థింక్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో నిజామాబాద్లో ఉన్నటువంటి పసుపు రైతులకు రాబోయే రోజుల్లో ఒక మంచి శకం రాబోతుంది, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఒక అవకాశం రాబోతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పసుపు రైతులందరూ కూడా ఈరోజు ధర్మపురి అరవింద్కు మళ్ళీ ఓటేస్తే కనుక ఖచ్చితంగా పసుపు రైతుల జీవితాలన్నీ కూడా ఈరోజు మరొకసారి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేటువంటి అవకాశం మీద కనబడుతోంది. గత 10 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే మొదటి టర్మ్లో కేసీఆర్ ఫ్యామిలీ, అదేవిధంగా కవిత ఎంపీగా ఉండే. ఇక ఆమె అనేక మార్లు ఈ పసుపు బోర్డు సంబంధించి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప, ప్రజల్ని మాయమాటలు చెప్పడానికి తప్ప నిజంగా చిత్తశుద్ధితో పనిచేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఈసారి ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి సరే కొంతకాలం డిలే కావచ్చు, కానీ పసుపు బోర్డే కావాలనే దాంట్లో మొదటిసారి ఏమో స్పైసెస్ బోర్డు తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా రైతులు కొంత ఇబ్బందికరంగా ఫీల్ అయిన సందర్భంలో ఖచ్చితంగా పసుపు బోర్డే అయితే ఈ రైతుల జీవితాలు బాగుపడతాయని తెలుసుకున్నటువంటి ధర్మపురి అరవింద్ ఈరోజు ఒక పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి కేంద్ర మంత్రులను, ప్రధానిని, హోంమంత్రిని అందరినీ కలిసి పసుపు బోర్డు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ పసుపు బోర్డు ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో పసుపు పండిస్తున్న రైతులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున యూజ్ అయ్యే అవకాశాలు ఉందనే కోణంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. అది కూడా ప్రధాని చేతుల మీదుగా, ప్రధాని డైరెక్ట్గా వచ్చి అనౌన్స్ చేయడం ఏదైతుందో నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రధాని నోటిఫికేషన్ వచ్చిందంటే అది ఎట్టి పరిస్థితుల్లో అమలు కావాల్సిందే. అందుకే ఈసారి పసుపు రైతులారా, నేను ఏదో పార్టీ పరంగా నేను చెప్తలేను, మీరు అక్కడ రైతులకు ఒక మంచి అవకాశాలు రావాలంటే, రైతులకు ఇంకా మంచి మద్దతు ధర రావాలంటే, పసుపుకు ఇంకా డిమాండ్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిజామాబాద్ పసుపుకు డిమాండ్ ఎక్కువ కాబట్టి ఆ డిమాండ్ ఇంకా పెరగాలి అంటే
ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళని గెలిపించుకుంటే మీకు ఈరోజు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయనేది నేను అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఒకవేళ మీరు కొంచెమైనా పొరపాటు చేస్తే కనుక చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే పసుపు బోర్డు చివరి దశలో ఉంది, ఆల్రెడీ గెజిట్ కూడా నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి ఇక అక్కడ ఎక్కడైతే పసుపు బోర్డు సెంటర్ ఎక్కడ పెట్టాలి, దాని రీసెర్చ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఎక్కడ పెట్టాలి అనే కోణంలో ఒక 2 అంశాలు మాత్రమే ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది, ఇంకా సమయం కూడా లేదు. కాబట్టి దయచేసి పసుపు రైతులారా ఆలోచించుకోండి, మీరు ఎవరి వైపు ఉంటారు, మీ జీవితాల్లో వెలుగులు ఎవరు నింపుతారో అనేటువంటి కోణంలో ఈరోజు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దానిలో భాగంగానే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ యొక్క గెలుపు చాలా సునాయాసం అయిపోయింది, అందులో నో డౌట్.